హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన మీ దేవి స్టార్ని. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు. అందరూ ప్రతి ఒక్కరికి ఒక పండగ ఈరోజు, అవునా కదా? కానీ దాన్ని ఎలా చేసుకోవాలి? ఆనందం, మన కుటుంబంలో ఆనందాన్ని పంచుకుంటా చేసుకోవాలి కదా. ఈరోజు ఇంత స్వతంత్రంగా నిలబడి మాట్లాడుతున్నామంటే మనకు స్వతంత్రం తెచ్చిన వాళ్ళని మర్చిపోకండి, ఓకేనా? మర్చిపోకుండా జీవితంలో మన పిల్లలతో సహా మన పిల్లలు కూడా మనం నేర్పించాలి. నానా ఈ పొద్దు ఇంత స్వతంత్రంగా ఉండామంటే ఫలాని దేవుళ్ళు అని చెప్పేసి, అవునా కదా? ఈ జెండా ప్రతి ఒక్కరి చేతిలో, పుట్టే బిడ్డ చేతిలో ఉండాలి, అవునా కదా? ఈ జెండా పట్టుకుంటే ఆ బిడ్డ దేశానికి మంచి పనులే చేస్తారు. పిల్లలు, పుట్టిన పిల్లలు కాడ ఈ జెండా పట్టించండి. దీన్ని ముట్టుకుంటే చాలు మన దేశం గర్వంగా చెప్పచ్చు. ఐ లవ్ యూ అని చెప్పాలి మన దేశానికి. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. మనము మన దేశానికి ఇంత స్వతంత్రం తెచ్చిచ్చి వాళ్ళు దేవతల దగ్గర ఉన్నారు. కానీ మనం ఉన్నంత వరకు భూమి పైన వాళ్ళని మర్చిపోకూడదు. గుర్తు పెట్టుకొని మన బిడ్డలకి నేర్పించాల్సింది సంస్కారం నేర్పించాలి. మనం నేర్పించే సంస్కారంలో పిల్లలు మంచి దారి ఎత్తుక్కుంటారు. నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. పిల్లల్ని రేపటి పౌరులుగా పెంచాలంటే తల్లి చేతిలో, తండ్రి చేతిలో ఉంటుంది, అవునా కాదా? దేశానికి ఉపయోగపడే పని చేసేట్టుగా మనం పెంచాలి పిల్లల్ని. ఒంటిపైన డ్రెస్ వేసేసి ఫోటోలు తీసేస్తే సరిపోదు. రేపటి పౌరుడు అనేదానికి మంచి దారి మనం చూపించాలి. దారి మహాదారి, నడిచే దారి బాగుంటే ఎంత ఆనందాన్ని పొందతాము. అదే మనము మన దేశాన్ని గొప్పతనం పిల్లలకి నేర్పించండి. మీ పిల్లల్లో మంచితనం నింపండి. దేశానికి మంచి చేయాలని మనము చెప్పి నేర్పించాలి. ఫస్ట్ బిడ్డకి నమస్కారం, ఎవరు వచ్చినా నమస్కారం నేర్పించండి. రేపు ఆటోమేటిక్గా ఆ బిడ్డలో సంస్కారం ఏర్పడుతుంది. అది మగబిడ్డవని, ఆడబిడ్డవని. ఇప్పుడు ఇంకా ఆ కాలమే కాదు, ఈ కాలం ఇంకా ఉన్నారు ఆడబిడ్డ పుడితే సంపేమని. కానీ అలాంటి వాళ్ళు ఉన్నా మారండి. ఆడబిడ్డ మనకి కూర్చుంటే బుక్కు నీళ్ళు తెచ్చి ఇచ్చేది ఆడబిడ్డే. మగబిడ్డ తెచ్చియడు అని నేను అనటంలా. కానీ ఆడబిడ్డ పుట్టితే మన ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని అనుకోండి. ఈరోజు మంచి రోజు చెప్తున్నాను. కానీ ఎవరైనా కానీ గౌరవించండి. పెద్ద చిన్నని గౌరవించి నడవండి. ధనం ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. మనము మట్టిలోకి వెళ్ళేప్పటికీ మన దగ్గర ధనం ఉంటుందో ఉండదో. మా నాయన, మా అమ్మ ఒక మాట చెప్పారు, ఈరోజు చెప్తున్నాను. ఎవరైనా కానీ వాళ్ళు ఎలా బతికారనేది కాదంట, ఎలా సస్తారనేది అంట. అంటే మనకి మంచి సావు ఇచ్చినాడంటే దేవుడు, మనం నిజంగా పుణ్యం చేశామని అర్థం అంట. ఈరోజు గర్వంగా చెప్తాను. ఈరోజు దేశం కోసం మా నాయన ఏం చేశాడో, ఒకప్పుడు రామారావుతో తిరిగి అన్నీ చేసినాడు. కానీ ఈరోజు గర్వంగా మా నాన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న అనేది ఎప్పుడు కానీ ఇతరులకి చెడు చేయకూడదు, ఇతరుల నాశనాన్ని కోరుకోకూడదు. మనకు లేకపోయినా ఇతరులకు పెట్టాలని నేర్పించినాడు మా నాయన నాకు. నా తండ్రి, నా దేవుడు ఈ భూమి పైకి తెచ్చి వదిలిన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు నాకు నా హృదయంలో ఎప్పుడు అలాగే ఉంటారు, తెలిసిందా? కాబట్టే నా తల్లిదండ్రులు చనిపోయినా నేను నా హృదయంలో కట్టుకున్నాను, ఆరాధిస్తున్నా. ఈ పొద్దుటికి నేను లక్షణం ఉన్నాను. మీకు చెప్తున్నాను, వినేవాళ్ళు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో టోల్ చేయొద్దండి. చూసి నేను చెప్పింది తప్ప కాదా అనేది, కరెక్టా అనేది మీరు పెట్టే మెసేజ్ నేను తెలుసుకుంటా, ఓకేనా? మంచితనం ఎప్పటికీ మీకు ఎక్కడైనా మీకు బతుకు తెరుగు చూపిస్తుంది. 10 రూపాయలు పెట్టుకొని బతుకుతారు. చెడు అనేది మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టలేదు. ఈ నిమిషం మీకు రూపాయి వచ్చినట్టే ఉంటుంది, ఆ నిమిషం ఆ రూపాయి ఎలా దాటుకొని పోతుందో తెలియదు. కాబట్టి మీకు చెప్తున్నాను, మా నాయన
బాగలేదని హాస్పిటల్ పోయి ప్రాణం పోయింది. బాగా నడుస్తున్నాడు, సేమ్ ఇంగిని చేసుకొని జమ్మని రెడీ అయినాడు. ఏమీ లేదు ఆడ పోతనే ఆడిపోయే ప్రాణం. మా అమ్మ తల్లాతో బాగా తినింది, బాగా తాగింది, కొబ్బరి నీళ్ళు తాగింది, టీ తాగింది, అన్నీ తాగింది, పోయింది. ఫ్రిడ్జ్ పక్కన పంపి అట్నే ప్రాణం పోయింది. చాలదా ఉచ్చులో పడి పీతులో పడి ఏదో కొడుకుల దగ్గర కూతుల దగ్గర తన్నించుకోకుండా మంచి సాగు దేవుడు ఇచ్చినాడంటే నాకు తెలిసి వాళ్ళు పుణ్యం చేసినారు. నేను అలాగే అనుకుంటున్నాను. అలాంటి సావు దేవుడా నాకు ఈ పొద్దు స్వతంత్రం రోజు చెప్తున్నాను. అలాంటి సావు వాళ్ళు కడుపులో పుట్టిన దానికి నాకు అలాంటి సావు ఈ తండ్రి అని అడుగుతూ అంట భగవంతుని ఎప్పుడు దీపం పెట్టి తలుచుకునేప్పుడు. ఎప్పుడు కానీ చెడు చెయ్యకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని పెద్దవాళ్ళు చెప్పేది. ఇప్పుడు చెడు ముందు మాట్లాడుతున్నారు, చెడు వింటున్నారు కదా, చెడు చేస్తున్నారు. ఎందుకండి? బాగుండండి, అందరూ మంచితనాన్ని ఎదురు చూడండి, ఎవరిని మోసం చేయకండి, ఎవరి దగ్గర పెరుక్కోకండి, లంచాలు తీసుకోవద్దండి. మీ దగ్గరికి ఒక ఆడబిడ్డ కష్టమని వస్తే మీ వల్లైనా సహాయం చెయ్యండి. ఈరోజు చెప్తున్నాను, ఒక ఆడబిడ్డ ఒక అన్నదమ్ముడా అని ఒక సహాయానికి వస్తే ఆ రూపంతో ఆ కళ్ళతో చూడొద్దండి. ఒక ఆడబిడ్డ మన వద్దకు వచ్చింది, సహాయం కోరిందని మీ వల్లైనా సహాయం చెయ్యి. దేశానికి ఈ దేశంలో పుట్టినోడు ఒక ఇండియాలో పుట్టినోడు మంచి పనులే చేయాలి, చెడు పనులు చేయకండి. ఇంకొకటాడా చెప్తున్నాను, ఎందుకండి కామాన్ని కళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు మగవాళ్ళు? ప్లీజ్ అండి, నా అన్నలు అవచ్చు, నా తమ్ముళ్ళు అవచ్చు, ప్లీజ్ అలాంటి పనులు ఏమీ చేయకండి. నిన్ను నమ్మి నీ భార్య ఉంది, నీ బిడ్డలు ఉన్నారు, ఆ ప్రేమ పెట్టుకొని దీంతో మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వేరే కామ పిసంతో ప్రతి ఒక్క తప్పుడు పని చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. 4 ఏళ్ళ పిల్ల, చిన్న బిడ్డ, ఊహ తెలియదు 4 ఏళ్ళ బిడ్డ అంటే. ఒక పాపాత్తుడు రేపు చేసి ఖండాలు కోసుకొని తిన్నాడు. ఏం చేయాలి ఈ దీంట్లో? అసలు ఈ ఇండియాలో పుట్టిన దానికి మంచి పనులు చేయండి, ఇట్లాంటి చెడు పనులు చేయొద్దండి. చిన్న బిడ్డలురా, పసి కందులురా నాన్న, ఎందుకురా నాయన చంపుతున్నారు, ఎందుకురా ఇలా చేస్తున్నారు? కామం పనులు చేయొద్దండిరా. దేవుని తలుచుకొని భూమిపైకి మిమ్మల్ని పంపించినట్టే ఇట్లా కామ పనులు చేయొద్దండి, మంచి పనులు చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆడ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఎప్పటికీ ఈ దేశంలో పుట్టిన దానికి నాకు తెలిసి ఏ చెడు పనులు నేను చేయలా, ఎవరిని నాశనం చేయలా, ఎవరు కొంపలు కూల్చలా. నా భర్త పోయినాడా ఒక కుటుంబం అన్నాడా నాశనం చేయలే నేను. ఎందుకంటే పస్తులు నిన్న రోజులు ఎక్కువ నింటుంది నేను నా బిడ్డలు పెట్టుకున్నాడా. అయినోళ్ళ దగ్గర చేయి చాపలా నేను. పస్తు 3 పూట్ల ఒక పూట తిని ఎండిన రోజులు ఉన్నాయి. తప్పుడు పని చేస్తే 3 పూట్ల తినచ్చు. ఆ తప్పుడు పని అంటే నాకు వద్దని నిజాయితీగా నిలబడి రాని దేశంలో పోయి 10 రూపాయలు సంపాదించి బిడ్డలకి సంపాదించి పెట్టుకున్నానే కానీ తప్పుడు అడుగుకి నేను అడుగు పెట్టలా. ఇంకొకటి నేను ఒకటి చెప్తున్నాను, కోయట్కి పోవాలి అనుకున్న వాళ్ళు అక్కడ ఆఫీసు గుండా మాత్రం దయచేసి పోవద్దండి. అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వీసా ఇస్తే పోండి. ఆఫీస్కి గుండా వీసా వచ్చినా కానీ మీరు పోయినారంటే మీరు చాలా ఎడారిలో పడిపోతారు. నా అనుభవం సరేనా, నేను అన్నేళ్ళు పోయి వచ్చినా కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కోయట్కి పోయి ఎవరు సహాయం అందక బాధపడద్దండి ప్లీజ్. ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు చెప్తున్నాను, చాలామంది అక్కడ కోయట్లో ఎంత నరకం అనుభవిస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్? మీకు ఎంతమంది తెలుసా? ఆ కోయట్ వాళ్ళ దగ్గర నలిగిపోతున్నారు. ప్లీజ్ మంచి మనసుతో చేయండి. ఎవరైనా సహాయం చేయాలంటే కోయట్ నుంచి ఎవరైనా వీడియోలు పెట్టినా మీ వల్లైనా హెల్ప్ చేయండి సరేనా. నేను TV5 అనేది ఒక ఛానల్ చూశాను. వాళ్ళైతే కోయట్ వాళ్ళని ఏర్పించి అసలు అక్కడి నుంచి చిన్న బిట్టు దొరికినాడు చాలు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అట్టా మీడియా వాళ్ళ సహాయం చేస్తున్నారు, లేదని చెప్పలా. కానీ ఎక్కడ చెడు జరుగుతుందని ఎతికి చేస్తున్నారు, అది పడుతున్నారు. చెడు చేసే వాళ్ళందరినీ పట్టిస్తున్నారు. ఆ ఛానల్ వాళ్ళు కూడా నమస్కారాలు తెలపాలి. నాకు చాలా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు మంచే కలవండి, మంచే చేయండి. ఇతరులు చెడు కోరకండి, ఇతరులు ఇది ఆశ్రయించద్దండి. మీ కష్టంతో మీరు బతికితేనే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు మీ బిడ్డలు మీరు బాగుంటారు. లంచాలు తీసుకున్న వాళ్ళడా ఈ పొద్దు లంచం తీసుకొని వస్తావు, నీ ఆనందం 10 రూపాయలు వచ్చేసింది అనుకుంటావు. కానీ ఆ 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు లక్షల్లో హాస్పిటల్కి పెడతావు. ఆలోచించి అడుగు పెట్టండి. గవర్నమెంట్ అనేది
ఎవరికి సహాయం చేసేవా అంటే ఇంకొకటి మహిళా పోలీస్ స్టేషన్లోనే నేను చెప్తున్నాను, మహిళా పోలీస్ స్టేషన్లో లంచాలు తీసుకుంటున్నారు. కానీ అది ఎప్పుడుదా వరిగడుతుందో తెలీదు. కానీ లంచం లేదే మహిళా పోలీస్ స్టేషన్లో, త్రిష పోలీస్ స్టేషన్లో ఎవరు న్యాయం చేయరు. డబ్బు ఇస్తేనే పనిచేస్తున్నారు. ఇది నిజంగా సీఎం దాకా పోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మాత్రం. ప్లీజ్ ఫ్రెండ్స్, కానీ ఎవరు లంచం తీసుకోకుండా సీఎం దండించాలి. కానీ ఒక ఆడవాళ్ళు కష్టం అని వచ్చి మహిళలు పోలీస్ స్టేషన్ అని ఎందుకు పెడతారండి? మహిళలకు కష్టం వస్తేనే అక్కడికి పోతారు. ఊరికైనా పోలీస్ స్టేషన్కి పోవాలని ఆశ ఏం కాదు కదా వాళ్ళకి. చెప్పండి, నేను అడిగేది తప్ప లేదా కరెక్టా? మీరు పెట్టే మెసేజ్ పెట్టే నేను తెలుసుకుంటా. కానీ మహిళా పోలీస్ స్టేషన్ ఎందుకు ఉండేది? మన మహిళలకు మంచి జరుగుతుందనే కదా. ఊరికైనా పోలీస్ స్టేషన్కి పరిగెత్తారు, కానీ మహిళలకు అన్యాయం జరిగితేనే మహిళా పోలీస్ స్టేషన్కి పోతారు. కానీ మహిళా పోలీస్ స్టేషన్కి పోతే మనకి న్యాయం జరగదు. ప్లీజ్ ఆలోచించండి ఎవరైనా కానీ, దయచేసి చెప్తున్నాను, ఎవరిని నమ్మద్దండి. మీరు మహిళా పోలీస్ స్టేషన్కి పోయి మన మొహాన సున్నం పూసి పంపిస్తారు వాళ్ళు. కాబట్టి ఏదైనా ఉంటే ఈ న్యాయం జరగాలనుకుంటే మీరే ఎదుర్కోండి. మేము వదిలేసినాం, నేను వెళ్ళాను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాకు న్యాయం జరగలే, ఏం జరగలేదు. డబ్బుకు లొంగతాడారు వాళ్ళు, మన దగ్గర అంత డబ్బు ఇచ్చుకోలేము, దానికి ఎన్నుకొచ్చేసిన. కాబట్టి నేను ఏది ఉన్నా కానీ దేవుడి పైన భారం వేసిన, మనం సింగిల్గా మనమేద్దాం ముందుకు వెళ్తామని. కాబట్టి మనం తప్పు లేనప్పుడు ఎవరికి భయపడకూడదు, ఎవరికి సమాధానం చెప్పకూడదు. మనం తప్పు చేస్తేనే తల వంచాలి, తప్పు చేయనప్పుడు తల ఎత్తి మాట్లాడాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, వందే మాత్రం, జై హింద్, జై హింద్, జై హింద్. నమస్కారాలు, ధన్యవాదాలు అందరికీ, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ మీరు అందరికి ఫార్వర్డ్ చేస్తారనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ మీ ఇంటి ఆడపడుచు అనుకోండి, నన్ను ముందుకు నడిపించండి. ఓకేనా?